అందరికీ కూడా శుభ సాయంత్రం. సో, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అందరికీ తెలుసు. ఆషాఢంలో ఎలాంటి విశిష్టత, ఎలాంటి ప్రాముఖ్యత ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు. నాతో పాటు మీరు కూడా. అయితే ఒకటండి, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా! సో, ఎందుకు అంటే మనము ఏదైనా సరే ఒక్కసారి చూసిన తర్వాత అది మన బ్రెయిన్‌లోకెళ్ళి ట్రాన్స్‌మిట్ అయ్యి, సో, దానికి రెస్పాండ్ అవ్వాలా, రియాక్ట్ అవ్వాలా, నేర్చుకోవాలన్నా ఏదైనా కూడా అందుకే ప్రతి ఒక్క అంటే బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంటే. బట్ ఐస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. సో, అలాగే మనందరం కూడా ఎదగాలంటే ఒకప్పుడు డిగ్రీస్ కావాలి, పీజీస్ చేయాలి, చాలా చేయాలి. కానీ ఇప్పుడు అవి కూడా ఇంపార్టెంటే. ఇంపార్టెంట్ కాకుండా ఏది ఉండదు. బట్ స్కిల్స్ కూడా అంటే నైపుణ్యాలు. సో, నేనేమనుకున్నానంటే ఈరోజు మీకు చెప్పేటప్పుడు సో, ఆ నయనం ఎంత ప్రధానమో మన నైపుణ్యం కూడా మనకు అంతే ప్రధానం కదా! సో, అందుకే మన ఫ్రీ గురుకుల్ తెచ్చేసారు. బోలెడు కోర్సెస్ అండి. ఆన్‌లైన్ కోర్సెస్. సో, బోలెడు క్లాసెస్ తెచ్చారు. సో, ఇది ఏంటంటారా? మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ గత 4+ ఇయర్స్ నుంచి ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా చాలా మంది లేడీస్ అవ్వనియండి, ఎల్డర్స్ అవ్వనియండి, కిడ్స్ అవ్వనియండి వీళ్ళందరికీ కూడా ఓన్లీ త్రూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా చాలా మందికి రకరకాల స్కిల్స్ నేర్పిస్తున్నారు. సో, ఈ స్కిల్స్ నేర్చుకొని ఎవ్వరు వదిలిపెట్టట్లేదు. చక్కగా దాన్ని లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానియండి, సాఫ్ట్ స్కిల్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, ఇవన్నీ కార్పొరేట్‌లో ఒక్కటే ఉపయోగం పడతాయి అనుకోవడం భ్రమ. మన రియల్ లైఫ్‌లో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అనలిటికల్ గానీ, కమ్యూనికేషన్ గానీ, ఇవన్నీ రకరకాల లైఫ్ స్కిల్స్ కానియండి ఉపయోగపడతాయి. ఒక్క జాబ్ పర్పసే కాకుండా, ఒక ఫ్యామిలీలో ఒక మంచి డెసిషన్ తీసుకోవాలన్నా మనకంటూ మనం సంపాదిస్తున్నాము, లేదు మనం ఒక డెసిషన్ చేయగలము, లేదు మనం ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలమంటే, మనలో ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అయిపోతది. సో, ఇటువంటి వాటన్నిటికి ఎంతో ఇంపార్టెంట్ అయిన స్కిల్స్ మనకి ఎవ్రీ మంత్ గూడా 25th-30th రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. 1st-30th క్లాసెస్ జరుగుతాయి. ఈవెన్ ఎంకరేజ్‌మెంట్ కోసం సర్టిఫికేట్ ఇస్తాం. అయితే ఆ సర్టిఫికేట్ ఊరికే అటెండ్ అయితే కూడా ఇవ్వమండి. చక్కగా అటెండ్ అవ్వాలి, హోమ్ వర్క్స్ చేయాలి, అసైన్‌మెంట్ ఇస్తారు. అసైన్‌మెంట్ చేయాలి. తర్వాతనే సర్టిఫికేట్ వస్తది. కాబట్టి ఇట్ ఈస్ వాలిడ్ అన్నమాట. అంటే మనం నేర్చుకున్న దానికి ఎంకరేజ్‌మెంట్ అట్ ది సేమ్ టైమ్ మనకొక కాన్ఫిడెన్స్. ఆ సర్టిఫికేట్ చూస్తే యెస్ ఒక 21 డేస్ మనము ఒక కార్యక్రమాన్ని వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ కంటిన్యూ చేశామంటే మనం లైఫ్ లాంగ్ కూడా ఏదైనా కూడా సాధించగలం అనే కాన్ఫిడెన్స్ ఇస్తది. అంతేకాకుండా ఇక్కడ కోర్సెస్ జాయిన్ అయ్యి చాలా మంది బిజినెస్, స్టార్టప్స్ తర్వాత కొంతమంది రీసెంట్ గా అయితే ఇంటర్వ్యూస్ స్కిల్స్ అని ఒక క్లాస్ ఉందండి. ఆ క్లాస్ లో జాయిన్ అయ్యి వాళ్ళు ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేశారంట. సో ఇది చాలా మంచి విషయం కదండి. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అంటే ఎంత కష్టము. తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదు అంటే కమ్యూనికేషన్ పరంగా లో కాన్ఫిడెంట్ తో ఉండే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక గైడెన్స్, ఒక మెంటరింగ్ అన్నమాట. అందుకే మీ అందరి కోసం కూడా ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ ఏం చేస్తుందండి, నాట్ ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అట్ ది సేమ్ టైం ఒక డిజిటల్ లైబ్రరీ కూడా క్లాసెస్ కన్నా ముందు నుంచి మొదలు పెట్టారు. చాలా మందికి ఆ యొక్క డిజిటల్ లైబ్రరీ ద్వారా ఎంతో సామాజిక పరంగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా, తర్వాత పిల్లల్ని పెంచే విధానం కానియండి, ఆ తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఎదగడానికి మనకంటూ మన దగ్గర బుక్స్ అనేటివి డిజిటల్ రూపంలో ఉన్నది. మీరు యాప్‌లోకి వెళ్లారనుకోండి, కింద ట్యాబ్స్ ఉంటాయండి. ఫ్రీ లెర్నింగ్ ఒక ట్యాబ్ ఉంటుంది. బాలగురుకుల్ ట్యాబ్ ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ ట్యాబ్ ఉంటుంది. ఆన్‌లైన్ క్లాసెస్ కూడా ఉంటది. ఒకసారి చూస్తే తెలుస్తది. ఇప్పుడు ఎవరైనా చూడండి యాప్‌లో మీకు తెలుస్తది. 4 ట్యాబ్స్ ఉంటాయి. సో, ఇందులో మనము బేసిక్‌గా ఆన్‌లైన్ క్లాసెస్ గురించి ఎందుకు ఎక్కువ చెప్పుకుంటున్నామంటే, ఎక్కువ మందికి ఈ సర్వీస్ అందుతుంది. ఎక్కువ మంది బెనిఫిట్ పొందుతున్నారు. సో, మీ ఆదరణ ద్వారానే మేము ఇన్నిన్ని కోర్సెస్ తీసుకువస్తున్నాము. సో, డిఫరెంట్ డిఫరెంట్‌గా ఇంకా ఏం తీసుకురావచ్చు అనేది రీసెర్చ్ చేస్తున్నాము. ఓకే. సో, అంతే కాకుండా అండి వెబినార్స్ మీకు తెలుసు కదా! వెబినార్స్ కండక్ట్ చేస్తుంటాము. తర్వాత వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము.
వర్క్ షాప్స్ అయితే మీకు అందరికీ తెలుసు, లలిత గారు తీసుకుంటూ ఉంటారు. సో మీ అందరికి ఈజీగా అవైలబుల్ గా కనిపించే విధంగా నేను మా పోస్టర్ డిజైన్ చేసి మీ అందరి కోసం పెట్టేస్తున్నాం. చూడండి. సో హెల్త్, ఆర్ట్స్, ఫ్యాషన్, కంప్యూటర్ స్కిల్స్, ఫుడ్, బ్యూటీ, జనరల్ స్కిల్స్, స్పిరిచువల్ స్కిల్స్, పిల్లలకు సంబంధించిన ఆల్మోస్ట్ 60+ కోర్సెస్ చూసారు కదండి. సో హెల్త్ కేటగిరీకి వచ్చారనుకోండి, యోగా దగ్గర నుంచి చక్ర హీలింగ్, వెయిట్ లాస్, ప్రెగ్నెన్సీ టైంలో కేర్, నేచురల్ డైట్ ఫర్ మోడర్న్ డిసీజెస్, తర్వాత చైర్ యోగా, కషాయాలు, ఫెర్మెంటెడ్ డ్రింక్స్ అండ్ హెర్బల్ టీస్, అంతేకాకుండా ఆయుర్వేదం ప్రకారంగా మన లైఫ్ స్టైల్ ని ఈ మోడర్న్ లివింగ్ లో ఎలా మేనేజ్ చేసుకోవాలి. తర్వాత సస్టైనబుల్ వెయిట్ లాస్ ఒక రోజు స్టార్ట్ చేస్తారు, ఆపేస్తారు. సో అలా కాదు, మేము దగ్గరుండి సస్టైనబుల్ గా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి మా మేడం న్యాచురోపతి టీచర్ చెప్తారండి, చాలా బాగుంటుంది. తర్వాత మన ఆరోగ్యం మన చేతుల్లో, ఇది బేసిక్స్ ఉంటుంది, అడ్వాన్స్ కూడా ఉంటుంది. జూంబా, కార్డియో, వర్కౌట్స్, ముద్గర్ క్లాస్ బాడీ స్ట్రెంథనింగ్ కి, ఫీమేల్ కి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత డయాబెటీస్ కి అండ్ ఒబెసిటీకి రిలేటెడ్ గా కొన్ని యోగాసనాస్, అది ఓన్లీ కాదండి, ఓవరాల్ గా కూడా వెల్ బీయింగ్ కోసం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ముద్గర్ అంటే ఏంటమ్మా, ఎలా చేయిస్తారు, అర్థం అలా? ముద్గర్ వచ్చేసి ఒక ఎక్విప్మెంట్ మ్యామ్, అది దాంతో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు అనమాట. సో మీకు కావాలి అంటే అందులో స్టూడెంట్ వర్క్స్ లో మేము పెట్టాము, ఒకసారి చూడండి. ఈవెన్ పోస్టర్ కూడా నేను ఒకసారి గ్రూప్ లో షేర్ చేస్తాను. సో ఇలాగా మహిళల ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ 20+ కోర్సెస్ హెల్త్ రిలేటెడ్ అండి. తర్వాత జనరల్ స్కిల్స్ కి వచ్చారనుకోండి, ఈసారి కొత్త కొత్త స్కిల్స్ అంటే హోమ్ ఆర్గనైజేషన్ టిప్స్ అండ్ ఐడియాస్ టు క్రియేట్ ఎ బ్యూటిఫుల్ హోమ్. ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్ కానివ్వండి, లేదు కొంతమందికి ఇల్లు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అందంగా అనేది కొంచెం ఐడియా ఉండదు, డీక్లటరింగ్ ఎలా చేసుకోవాలి, ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్ గా అందంగా ఎలా పెట్టుకోవాలి అనేది టిప్స్, ట్రిక్స్, ఐడియాస్ ఇస్తారు ఈ క్లాస్ లో. తర్వాత మన అందరికీ కూడా వెబినార్ లో ఫుల్ అండ్ ఫుల్ కౌంట్ ఉండేటటువంటి ఒక అంశం ఏది అంటే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. సో ఆ ఆర్ట్ ఆఫ్ పేరెంట్ కి ఇంత డిమాండ్ ఉంది, సో దాన్ని మనం తీసుకొచ్చేద్దాము అని చెప్పి క్లాస్ అనేది పెట్టేసాము. సునీత మ్యామ్ అని చెప్పేసి మనకు ఆల్రెడీ 2 years నుంచి లిటిల్ ఛాంపియన్స్ అండ్ ఇంకొక క్లాస్ కూడా పిల్లలు రిలేటెడ్ ఉంది. సో ఈ వీళ్ళిద్దరితో బాగా ఒక 2 years నుంచి నేర్పిస్తూ వాళ్ళని బాగా అర్థం చేసుకొని ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని చెప్పేసి కొత్త క్లాస్ వచ్చింది. ఇది మాక్సిమం అందరి పేరెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత గో ఆధారిత సహజ ఉత్పత్తుల కౌ బేస్డ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి అనేవి ఈ క్లాస్ లో నేర్పించబడుతుంది. అంటే ధూప్ స్టిక్స్ కానివ్వండి, ఫ్లోర్ క్లీనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు ఇంకా డెప్త్ గా ఈ క్లాస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే సిలబస్ చూడొచ్చు. ఈ రోజే ఒక వీడియో రిలీజ్ చేసామండి, అది కూడా నేను చాట్ బాక్స్ లో పెడతాను, చూడొచ్చు. ఫ్రెంచ్ లాంగ్వేజ్, చెస్ కోర్స్, టెర్రస్ గార్డెనింగ్, హ్యాండ్ రైటింగ్ టీచర్ ట్రైనింగ్, పిల్లలకే కాదు మనం కూడా ఒక టీచర్ ట్రైనింగ్ గా హ్యాండ్ రైటింగ్ కోర్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. రూబిక్ క్యూబ్స్, ఈ రూబిక్ క్యూబ్స్ కానివ్వండి, చెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా పిల్లలకి పెద్దలకి కలిపి పెట్టామన్నమాట. సో ఈసారి మోటివేషనల్ లో కూడా 50+ ఏజ్ వాళ్ళు ఎలాగ ఎమోషనల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి, వెల్ బీయింగ్ ఎలా ఉండాలి, హ్యాపీగా లివ్ చేయడానికి ఎటువంటి ప్రాసెస్ అనేది మనము మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకొని మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని, గోల్డెన్ ఇయర్స్ ఎమోషనల్ వెల్నెస్ అండ్ హ్యాపీ లివింగ్ 50+ ఇయర్స్, ఈ క్లాసే 50+ ఇయర్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడేటటువంటి ఒక మంచి క్లాస్. అంతేకాకుండా సక్సెస్ మైండ్ సెట్ అండ్ పర్సనాలిటీ గ్రోత్, సో పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ గోల్ సెట్టింగ్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్ కానివ్వండి, తర్వాత డెసిషన్ మేకింగ్, అనలిటికల్ స్కిల్స్, ఇవన్నీ కూడా సక్సెస్ మైండ్ సెట్ అండ్ పర్సనాలిటీ గ్రోత్ కిందకి వస్తుంది. సో ఒక 3 అయితే నేను చెప్పాను. సో ఆర్ట్స్ క్లాసెస్ గురించి మా యొక్క కొలీగ్ చెప్తారండి. లలిత మీరు చెప్తారా? ఎస్ మ్యామ్.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మ్యామ్ అయితే చాలా చక్కగా చెప్పారు కదండి, హెల్త్ రిలేటెడ్ క్లాసెస్ ఎంత చక్కగా చెప్పారో. అలాగే మీరు ఎంత హెల్తీగా ఉన్నా సరే మన మైండ్ అనేది చాలా స్ట్రెస్ రిలీఫ్ గా ఉండాలి. అలా రిలీఫ్ గా ఉండాలంటే కంపల్సరీగా ఆర్ట్స్ క్లాసెస్ తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ లోనే మనం అయితే ఒక్కొక్క కోర్స్ ఇక్కడ ఆర్ట్ లో తీసుకోవచ్చు. మనకి ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ స్టిచ్చింగ్ యూజ్ చేస్తూ క్లాత్ బ్యాగ్ స్టిచ్చింగ్ చేయొచ్చు. అది బేసిక్ గా ఎవరికైనా సరే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా దీని ద్వారా మనం మంచిగా తయారు చేయొచ్చండి. అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ గిఫ్ట్ హ్యాంపరింగ్ అండ్ రాఖీ కూడా వస్తుంది కదా, దానిలో రెజిన్ ఆర్ట్ యూజ్ చేస్తూ రెజిన్ రాఖీస్ కూడా తయారు చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కార్టూన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆ కార్టూన్ పిక్స్ మన షర్ట్స్ మీద కానీ కుర్తీస్ మీద కానీ డిజైన్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ పైన చాలా నీట్ గా ఉంటుంది. అండ్ కలంకారీ పెయింటింగ్, ఆడవాళ్ళకైతే కలంకారీ శారీస్ అయితే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి డిజైన్స్ మనమే ఇంట్లోనే ఓన్ గా రీక్రియేట్ కూడా చేయొచ్చు. మినియేచర్ ఆర్ట్, చిన్న చిన్నవి క్యూట్ గా చిన్న చిన్న బనానా ట్రీస్ కానీ చిన్న ప్లేట్స్ కానీ ఏదైనా సరే చాలా మినియేచర్ గా మనం చేయొచ్చండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఫస్ట్ అయితే పెయింటింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగ్ బేసిక్ క్లాస్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ జాయిన్ అవుతూ ఫర్దర్ గా మనం ఏ క్లాసెస్ అయినా నేర్చుకోవచ్చు. బేసిక్ ట్రిక్స్ నుంచి మొత్తం అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాస్ లో చెప్తారు. అండ్ తాంజావూర్ స్టైల్ పెయింటింగ్ ప్రెసెంట్ అయితే చాలా ట్రెండింగ్ గా ఉంటుంది. అండ్ అప్ కమింగ్ లో మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి రిటర్న్ గిఫ్ట్ అమ్మవారి ఫేజెస్ అలా ఇవ్వచ్చు. సో తాంజావూర్ పెయింటింగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కర్ణాటక సంగీతం, చాలా మందికి సంగీతం నేర్చుకోవాలనేది అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఫ్రీ గురుకుల వల్ల మళ్ళీ మనకు ఆప్షన్ అయితే వచ్చింది. సో కంపల్సరీగా తీసుకోండి. అండ్ శ్రావణ మాసంలోనైతే మంచి మంచి స్పెషల్స్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేయడం అవి ఉంటాయండి. అండ్ హోమ్ డెకరేటివ్ క్రాఫ్ట్స్ అంటే లక్ష్మీ అమ్మవారు కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, బ్యాంగిల్ సెట్ కానీ అలాంటి నీట్ గా మనకి ఈ క్లాస్ లో చెప్తారు. గిఫ్టింగ్ ఐడియాస్ అన్నిని. అండ్ క్రోషియా అండి, ఆ పాత కాలంలో ఎక్కువగా మనకి క్రోషియా అనేది యూజ్ చేసేవారు. ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ అవుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా క్రోషియా అనేది చాలా బాగా యూజ్ చేస్తున్నారు. లిప్పన్ ఆర్ట్, మిర్రర్ వర్క్ ని యూజ్ చేస్తూ మొత్తం లిప్పన్ ఆర్ట్ డిజైన్ చేస్తారు. ఇండియన్ డాల్ మేకింగ్ అండి, మనకి అమ్మవారి ఫేసెస్ అన్ని ఏ విధంగా ఉంటాయో, దశావతారాలు కానీ వినాయక చవితి కానీ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మొత్తం మినియేచర్ గా మనకి ఇక్కడ చూపిస్తారు ఇండియన్ డాల్ మేకింగ్ లోని. అలాగే పిచ్ వై పెయింటింగ్, దేవుడి విగ్రహాలు ఏ విధంగా ఫేసెస్ ఉంటాయో ఆ ఫేసెస్ అన్ని కూడా పిచ్ వై పెయింటింగ్ క్లాస్ లో మనకి నేర్పిస్తారు. క్లాత్ బ్యాగ్ స్టిచ్చింగ్ అనేది మనకి బేసిక్ నేర్చుకున్నారు. అండ్ మీ కోరిక మేరకు మేము అడ్వాన్స్ క్లాస్ కూడా తీసుకొచ్చాము. అంటే స్టూడెంట్స్ అంత చక్కగా నేర్చుకుంటూ ఉన్నారండి. అండ్ పటాచిత్ర ఆర్ట్ ఓల్డ్ ట్రెండింగ్ ఆర్ట్ అండి, బట్ ట్రెండీగా మనకి ముందుకు వెళ్తూ ఉంది. కూచిపూడి, పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా కూచిపూడి నేర్చుకోవచ్చు. మనకి మంచి ఆప్షన్ అయితే వచ్చింది. వెస్టర్న్ డాన్స్ పెద్దవాళ్ళందరికీ కూడా ఉంటది. మనం ఎప్పుడైనా డాన్స్ వేయాలి, బట్ బయటకు వెళ్తే వేయలేము, రాదు కాబట్టి షైగా ఫీల్ అవుతారు. కాబట్టి దానికోసమే మన ఫ్రీ గురుకుల తరపు నుంచి మంచి క్లాస్ తీసుకొచ్చాం వెస్టర్న్ డాన్స్. అండ్ పైప్ క్లీనర్, దాంతో చెన్నెలి ఫ్లవర్స్ అండి, చాలా క్యూట్ గా ఉంటాయి. ఇవి ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఫ్లవర్స్ కానీ యానిమల్స్ కానీ స్టాకింగ్ ఫ్లవర్స్ అంటే బొకేస్ అలాంటివి కూడా మనం డిజైన్ చేయొచ్చు. మ్యాక్రేమ్ వర్క్ అండి, మ్యాక్రేమ్ వర్క్ మన ఇంట్లో డెకార్ కి అయితే చాలా మంచి వర్క్ అండి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మనకు చెప్తారు. కొన్ని మ్యాక్రేమ్ థ్రెడ్స్ మాత్రమే యూజ్ చేస్తాను. అలాగే రష్యన్ స్కల్ప్చర్ పెయింటింగ్, మన రష్యన్ స్కల్ప్చర్ పెయింటింగ్ అంటే రష్యా వరకు వెళ్ళనవసరం లేదు, మన ఫ్రీ గురుకులకు వస్తేనే మంచిగా పెయింటింగ్ నేర్పిస్తారు. అండ్ తంజావూర్ పెయింటింగ్ మనకి అడ్వాన్స్ కూడా ఉంది. అడ్వాన్స్ క్లాస్ లోని వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మనకి ఏ విధంగా హ్యాండ్స్ ఉంటాయి అండ్ కళ్ళు ముక్కు అది ఏ విధంగా షేప్స్ అనేవి వేయాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. కేరళ మురల్ పెయింటింగ్ అండి, అంటే కేరళలో మంచి ట్రెండీ పెయింటింగ్ ఇది. ఇది మన ఫ్రీ గురుకుల వల్ల మంచిగా ఇక్కడ కూడా తీసుకొచ్చారు. అలాగే ఆయిల్ పేస్టల్స్ అనేవి కూడా కొన్ని ఉంటాయండి, దాంతో కూడా ఏ విధంగా పెయింటింగ్ చేయాలని నేర్పిస్తారు. ఆక్రిలిక్ పెయింటింగ్ మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈజీగా వేసేయచ్చు. స్కెచెస్ ఆఫ్ గాడ్ పోర్ట్రేట్స్ అంటే మనకి ఫ్రీ హ్యాండ్ ద్వారానే గాడ్ యొక్క విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం నీట్ గా డిజైన్ చేయొచ్చు. అలాగే జూట్ క్రాఫ్ట్స్ చేయొచ్చు, సాటిన్ ఫ్లవర్స్ కూడా చేయొచ్చు అండి సాటిన్ యూజ్ చేస్తూ. ఎంబ్రాయిడరీ హూప్స్, మన ఎంబ్రాయిడరీ హూప్స్ పైన అంటే వెడ్డింగ్ ట్రేస్ అలాంటివి ఉంటాయి కదండి, దానిపైన మనం గృహప్రవేశం చేసినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ అనేవి ఇలా హూప్స్ మీద డిజైన్ చేయొచ్చు. అంతేకాకుండా ఆర్నెట్ మండాలా, మండాలాలోని ఇన్ని టైప్స్ ఉన్నాయని మనకి ఇక్కడే చూస్తే తెలుస్తుందండి. డాట్ మండాలా, ఎవరికైనా డ్రాయింగ్ వేయడం రాలేని వాళ్ళకి జస్ట్ డాట్స్ అనేది యూజ్ చేస్తూ మంచిగా మనం ఆర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు.
అండ్ అంతేకాకుండా ఫ్యాషన్ చూడండి, మనం ఫ్యాషన్ అంటే టైలరింగ్ ఒక్కటే అనుకుంటాము. టైలరింగ్ లోని ఇన్ని క్లాసెస్ ఉన్నాయా అంటే బ్లౌజెస్ ఉంటాయి, కుర్తీస్ ఉంటాయి, సల్వార్ అండ్ కమీజ్ ఉంటుంది, లెహంగాస్ ఉంటాయి, అడ్వాన్స్డ్ లో కూడా చాలా క్లాసెస్ ఉన్నాయండి. అంటే మన టైలరింగ్ ఒక్క క్లాస్ తీసుకుంటే అక్కడే ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళుతూ ఉండండి. చాలా మంది బిగినర్స్ కూడా ఉన్నారు. మీ అందరి కోసం ఏంటంటే జీరో నాలెడ్జ్ నుంచి కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈజీగా మన ఫ్యాషన్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు శారీ ప్లీటింగ్ అవి కూడా చూసారు కదా, మనకి ఎక్కడికి వెళ్ళినా సరే తొందరగా టైం అనేది మేనేజబుల్ అయ్యే విధంగా శారీ ప్లీటింగ్ ఉన్నాయి. ఫ్లఫీ ఫ్లీట్స్ లాంటివి కూడా మంచి క్లాసెస్ వచ్చాయి. శారీ టాజల్స్ కానీ నీట్ గా మంచిగా డిజైన్ చేయొచ్చు. అలాగే మనం హోల్లీ హ్యాండ్ మేడ్ తోనే పెరల్స్ అండ్ క్రిస్టల్ క్రాఫ్ట్స్ ఏ విధంగా చేసుకోవచ్చు. అండ్ హెయిర్ యాక్సరీస్ పిల్లలకి ఇష్టమే, పెద్దవాళ్ళకి ఇష్టమే. మంచి మంచి ప్రెట్టి బౌస్ కానీ స్క్రంచెస్ కానీ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి. అండ్ క్రోచెట్ తోని శారీ టాజల్స్ ఏ విధంగా డిజైన్ చేయాలి. మగ్గం వర్క్ చూసారు కదా, శారీ కంటే బ్లౌజ్ వరకే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. మన ఇంట్లోనే ఉంటూ నీట్ గా మనం మగ్గం వర్క్ కూడా చేయొచ్చు. అండ్ కట్టుతీగ కట్టుతీగ అనేది మన ఇంట్లోనే ఉంటే గోల్డ్ సగం సేవ్ చేయొచ్చండి కట్టుతీగ అనేది నేర్చుకున్నట్లయితే. అలాగే ఫ్యాషన్ బీట్స్ జ్యువెలరీ అనేది బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ట్రెండీ డిజైన్స్ తో మన ఫ్రీ గురుకుల్లో నేర్పిస్తాము. ఎస్. సో ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి, బ్యూటీ రిలేటెడ్ కానీ, కాకపోతే జస్ట్ ఫుడ్ లో కొత్త ఒకటే చెప్తానండి. ఈసారి శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు క్లాస్ ఒకటి ఉంది. తర్వాత డెజర్ట్ టాప్స్, న్యూయార్క్ స్టైల్ కుకీస్ అండ్ స్కూప్ కుకీ టిన్స్ అని చెప్పేసి అదొక కొత్త క్లాస్ ఉంది. అండ్ మిగతా మీకు తెలిసినవి ప్రీమిక్స్ పౌడర్స్ కానివ్వండి, సూప్స్ కానివ్వండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, సేవరీ బేకింగ్, సలాడ్, స్మూతీస్. సో యాజ్ యూజువల్ వీటితో పాటుగా ఇంకొన్ని కొత్తవి యాడ్ చేసాం. అంతేకాకుండా కంప్యూటర్స్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అడ్వాన్స్ అయితే మీకు తెలుసు. సో ఎడిటింగ్ దగ్గర నుంచి యానిమేషన్ వరకు ఏమేం కావాలో మీకు మీరు అడగండి మేము ఇస్తాము అన్నట్టుగా MySQL కానీ, టాలీ ప్రైమ్ కానీ, ఇవి ఓన్లీ ఎల్డర్స్ కే కాదండి. ఈవెన్ ఇంటర్ చదివే వాళ్ళ దగ్గర నుంచి జాబ్ సీకర్స్ వరకు ఎవరైనా కూడా కంప్యూటర్ స్కిల్స్ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. సో బ్యూటీలో కూడా స్మార్ట్ బ్యూటిషియన్ కోర్స్ అని ఉంటుంది. మెహందీ అడ్వాన్స్ ఈసారి ఇంప్లిమెంట్ చేసాం కొత్తది. పర్ఫ్యూమ్స్, రూమ్ స్ప్రే, డియోడ్రెంట్, ఫేస్ జెల్స్ ఇవన్నీ మార్నింగ్ పూట ఉండేవి, ఈవినింగ్ కి తీసుకొచ్చాము. కొంతమంది జాబ్ హోల్డర్స్ అడుగుతున్నారు కాబట్టి మీ కోరిక మేరకు ఈవినింగ్ టైం కి కూడా కొన్ని క్లాసెస్ తీసుకొచ్చాము. అంతేకాదండి, ఇవన్నీ కాకుండా మనం ఎప్పుడు కూడా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తాం కాబట్టి స్పిరిచువల్ ఎక్కడ తగ్గకూడదు. కాబట్టి వాల్మీకి రామాయణం, భగవద్గీత సారాంశం, అన్నమాచార్య కీర్తనలు, మహాభారతం, విష్ణు సహస్రనామం చూసారా, సాంప్రదాయ విజ్ఞానం, ఇవన్నీ కూడా క్లాసెస్ మీ అందరికి జస్ట్ అంటే మీరు ఒకవేళ అలాగా రఫ్ గా చూడలేకపోయినా అట్లీస్ట్ మేము ఒకసారి చెప్తే మీ చెవులకు వేసేస్తే బాగుంటుంది, మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తారు అనే ఉద్దేశంతో మేము జస్ట్ అలా షేర్ చేసాము. సో ఎక్కువ టైం తీసుకోకుండా స్టార్ట్ చేసేద్దాము, ఎందుకంటే మన స్పీకర్ గారు కూడా వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోము. సో చిల్డ్రన్ క్లాసెస్ కూడా ఉంది. సో లాస్ట్ లో టైం ఉన్నప్పుడు ఆ చిల్డ్రన్ క్లాసెస్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా ఉంటది ఏంటి ఎలాగా అనేసి. అయితే మీ అందరికి ఏ డౌట్ వచ్చినా కూడా ఆల్ టైమ్ అవైలబుల్ మా హెల్ప్ లైన్ టీమ్ అండి. సో అందుకని నిర్మోహమాటంగా 9403893044 కి కాల్ చేశారనుకోండి, ఒక్క కాల్ చేయండి. మీ అందరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేసేస్తాము. ఓకేనా? సో ఈ రోజు అయితే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో నన్ను తిట్టుకోకండి, అమ్మో 20 minutes అయిపోయింది. సో టైం సెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసేస్తాం కాబట్టి సో స్టార్ట్ చేసేద్దాము. సో ఈ రోజు ఆషాఢ మాసం గురించి, ఆషాఢ వైభవం గురించి మనకు చెప్పడానికి వచ్చేసారు ఎవరండి, డాక్టర్ కోగంటి వేణుగోపాల కృష్ణమాచార్యులు గారు. ఓకేనా? ఆయన శాస్త్ర పండితులు, వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం మరియు ఇక్కడ భాగ్యనగరంలో ఉంటూ మనకి ఈ రోజు విత్ ఇన్ 1 day అడగంగానే నేను చెప్పేస్తానమ్మా అని చెప్పేసి మా సుకన్య మ్యామ్కి చెప్పారు. సో వారిని సాదరంగా ఆహ్వానించి ఈ క్లాస్ అనేది సెషన్ అనేది కంటిన్యూ చేద్దాము. అండ్ మీ అందరినీ మ్యూట్ లో పెట్టాను కాబట్టి అండి మీరు శ్రద్ధగా వినండి. లాస్ట్ లో ఖచ్చితంగా క్వైరీస్ అనేవి మేము అవకాశం ఇస్తాము హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళకి. అయితే
మీరందరూ ఎంత అలర్ట్ గా ఉన్నారనేది మీరు వీడియోస్ ఆన్ చేస్తే మా కృష్ణమాచార్యులు గారికి కూడా చాలా ఎక్సైటింగ్ తో ఎలా ఉన్నారు ఫ్రీ గురుకుల్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు ఫ్రీ గురుకుల్ వ్యూయర్స్ అని చెప్పేసి మీ అందరికీ కూడా మంచి జ్ఞానాన్ని అందించడానికి మన ముందుకు వచ్చేసారండి. కానీ ప్రతి ఒక్క వెబినార్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్పీకర్ నిజంగా వాళ్ళందరికీ కూడా ఫ్రీ గురుకుల్ తరపున, నా తరపున, మీ తరపున ధన్యవాదాలండి. ఎందుకంటే ఇంత మంచి బయట జ్ఞానం తీసుకోవాలంటే ఎంతో పే చేయాలి. మనకి వాళ్ళ టైంలోంచి కొంచెం మనకి ఇచ్చారు కాబట్టి నిజంగా కృతజ్ఞతగా చక్కగా వినండి. సో పిలిచేద్దామా అండి? గురువు గారు నమస్తే. గురువు గారు మీ సమయాన్ని నేను కొంచెం ఎక్కువసేపు తీసుకున్నా, నన్ను క్షమించండి. సో మీరు మాట్లాడండి గురువు గారు. ముందుగా శ్రీ గురుకుల్ ద్వారా ఇటువంటి అంతర్జాలికమైనటువంటి సభా వేదిక పైన జ్ఞానాన్ని అభ్యసించేటువంటి వారిని విద్యార్థులు అని చెప్పి అనకూడదు. ప్రతివారు కూడా నిత్య విద్యార్థులే. ఎందుకనంటే జీవనం సాగిన దగ్గర నుంచి జీవితాంతం వరకు కూడా చివరి క్షణంలో కూడా కొత్త జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. 300 సంవత్సరాల పాటు అభ్యసించినా కూడా భారద్వాజ మహర్షికి ఒక గుప్పెడు జ్ఞానం మాత్రమే అందిందట. ఎన్ని సంవత్సరాలు? వారి గురువు గారి యొక్క అనుమతితోటి, అనుజ్ఞతోటి, ఆశీర్వాదంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా 300 సంవత్సరాల పాటు ప్రయత్నించిన జ్ఞానం అనేటువంటిది, సంపూర్ణ జ్ఞానం అనేటువంటిది ఋషులకే అసాధ్యమైనది. అందుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పారు. జ్ఞాన విషయంగా చూస్తే అది. ఇక ఈరోజు కార్యక్రమంలో ఫ్రీ గురుకుల్ ద్వారా, ఈ ఫ్రీ గురుకుల్ అనేటువంటిది కూడా అనంతమైనటువంటి విషయాలను అందరికీ అందించాలి అనేటువంటి ఒక మంచి ధ్యేయంతో ఉన్నటువంటి విషయము. చాలా చక్కటైనటువంటి విషయాలను గృహిణులకు ఆబాల గోపాలం అని చెప్పాలి. ఒక గృహిణులకే కాక, పిల్లలకే కాక, పసివారికి సైతము కూడా అవసరమైనటువంటి విషయాలను అందించేటువంటి ఏకైక వేదిక ఏమిటయ్యారంటే ఫ్రీ గురుకుల్ అనే చెప్పాలి. అటువంటి దాంట్లో ఈ రోజున మాస వైభవం. ఆ మాస వైభవాల్లో అందరూ అనుకుంటూ ఉంటారు, ఆషాఢ మాసం గురించి ఏం చెప్తారా, ఆషాఢ మాసంలో అన్ని ఏమీ చెయ్యకూడదు కదా, దక్షిణాయనం ప్రారంభం అయిపోయింది కదా అని. అటువంటి ఆషాఢ మాస వైభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దైవ ప్రార్థనతోటి ఈ యొక్క తరగతిని ముందుకు తీసుకెళ్దాం. మంగళాద్యాని, మంగళ మధ్యాని, మంగళాంతాని ప్రచక్షిరే అని పెద్దలు చెప్పారు. ఏదైనా ఒక పనిని ప్రారంభం చేసినప్పుడు ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చెయ్యాలి అని అంటే దైవ సహకారం మనకు కావాలి, గురు సహకారం కావాలి. వీరిద్దరి యొక్క సహకారం కనుక పొందగలిగితే దేనినైనా సరే మనం సాధించవచ్చు అనే దాంట్లో ఏమాత్రము కూడా సందేహలేశము లేదు. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తి ధరస్వధామ్నా న్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీవత్సాన్వయ సంజాతం కళ్యాణ గుణసాగరం రామానుజార్య సత్పుత్రం నృసింహార్యం గురుం భజే. ఈ యొక్క ఆషాఢ మాస వైభవాన్ని తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకముగా ఫ్రీ గురుకుల్ ద్వారా సాదర సమాహ్వానాన్ని పలుకుతూ భగవత్ స్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా నమోవాకములు తెలియచేస్తూ, ఇందులో ఉన్నటువంటి వారు జ్ఞాన నిధులయ్యి ఉండవచ్చు,
నాకంటే పెద్దవారై ఉండవచ్చు, నాకంటే చిన్నవారై ఉండవచ్చు, ఎవరైనా సరే సభా వేదిక ఎదురుకుండా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సభా వేదిక మీద మాట్లాడేటువంటి వారికి భగవత్ స్వరూపులే. అందువల్ల భగవత్ స్వరూపులైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ ఈ రోజున మనం ఆషాఢమాస వైభవాన్ని ఏదో నాకు తెలిసినంతలో యథామతి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం అనుకుంటాం సూర్యోదయాన్ని బట్టి తెల్లవారుతుంది కదా, మరి ప్రతిదానికి కూడా సూర్యుడే ఆధారం అని చెప్పి గ్రహాలలో గ్రహరాటైనటువంటి సూర్యుడి ద్వారా సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి అయనములు అనేటువంటివి తెలుసుకుంటూ ఉంటాం. కానీ మాసముల యొక్క పేర్లు ఏ విధంగా వచ్చాయి అంటే చంద్రుడి ద్వారానే ఇవి తెలుస్తాయి. ఎలా అనంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో, అంటే పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రముతోటి మాసనామం అనేటువంటిది తెలుస్తుంది. పౌర్ణమి ఎవరికి ప్రధానమైనటువంటి రోజు? చంద్రుడికి ప్రధానమైనటువంటి రోజు. కాబట్టి అందుకనే మనం చాంద్రమానము అని చెప్తూ ఉంటాం. అందుకనే మన మాసాలు కూడా చైత్రమాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసము అని చెప్పి ఈ చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అనేటువంటివి ఎక్కడ వినిపిస్తాయంటే మనకు నక్షత్రాల్లో వినిపిస్తాయి. చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం కలిగినటువంటి మాసం ఏదైతే ఉంటుందో దాన్ని చైత్ర మాసము అని అంటారు. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం కలిగినటువంటి చంద్రుడితో కూడి ఉన్నటువంటి మాసాన్ని వైశాఖ మాసము అని అంటారు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో కూడి ఉన్నటువంటి మాసాన్ని, పౌర్ణమితో కలిగిన మాసాన్ని జ్యేష్ఠ మాసం అంటారు. ఇంతకు ముందే మనకు అధిక జ్యేష్ఠము అంటే పురుషోత్తమ మాసము పూర్తి అయ్యి నిజ జ్యేష్ఠ మాసము పూర్తి అయ్యి ఆషాఢంలోకి మనందరం కూడా అడుగు పెట్టాం. ఆషాఢ మాసం అనగానే నవదంపతులకు భయం, పెద్దలకు భయం, ఎంతో మందికి ఏవో రకాలైనటువంటి భయాలు. ఆషాఢ మాసము, శూన్య మాసము అని ఎన్నో రకాలుగా దానిని మనం ఎన్నో విధాలుగా కొంచెం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. దీని తర్వాత శ్రావణ మాసం ఉంది కదా, మనం పూజలన్నీ కూడా చేసుకోవచ్చు, వ్రతాలన్నీ కూడా చేసుకోవచ్చు, అనేక విధములైనటువంటి దేవతారాధనలు చెయ్యవచ్చు అనేటువంటి విషయాన్ని అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఆ శ్రావణ మాసానికి ముందు అసలు దేవతారాధనకి ఆరంభమైనటువంటి మాసమే ఆషాఢ మాసం అండి. ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాలకు ఎప్పుడైతే ఈ నక్షత్రాలు పౌర్ణమి తిథి రోజున ఉంటాయో అటువంటి నక్షత్రాలు పౌర్ణమి తిథి రోజున కలిగినటువంటి మాసము కాబట్టి దీన్ని ఆషాఢ మాసము అని చెప్పనన్నారు. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మాసం అయిపోయి 5వ మాసం శ్రావణ మాసం వచ్చిందంటే వివాహాలు చేసుకోవచ్చు, అనేక విధములైనటువంటి శుభకార్యాలు చేయవచ్చు అని అంటారు. అయితే మీరు అనుకునేటువంటి విషయం నిజమే. దీనినే కర్కాటక సంక్రమణము, దక్షిణాయన పుణ్యకాలము అని చెప్పి కూడా అంటారు. కర్కాటక సంక్రమణము, దక్షిణాయన పుణ్యకాలము అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించేటువంటి మొదలు ఏదైతే ఉంటుందో దాన్నే ఆషాఢ మాసంతో మొదలవుతుంది. అందుకని ఆషాఢ మాసంలోనే దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది. దక్షిణాయన పుణ్యకాలం అనే అని అన్నారు. ఉత్తరాయణమే గొప్పదని చెప్పలేదు. దక్షిణాయన పుణ్యకాలం అన్నారు, ఉత్తరాయణ పుణ్యకాలం. అయినములు రెండు కూడా పుణ్యమైనటువంటివే. రెండు అయినములు కూడా చాలా గొప్పవైనటువంటివి, చాలా పుణ్యమైనటువంటివి కూడా.
మరి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఏం జరుగుతుంది? ఎప్పటి వరకు ఈ దక్షిణాయనం ఉంటుంది అని అంటే, ఇప్పుడు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. ఈ కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి సూర్యుడు మరల మకర రాశిలోకి ఎప్పుడైతే వెళతాడో అప్పుడు మళ్ళీ అయనం అనేటువంటిది మారి మకర సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి దేవీ సంబంధమైనటువంటి అనేక విధములైనటువంటి దైవాచరణ కార్యక్రమాలకు ఆలవాలమైనటువంటి ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి మాసము ఆషాఢ మాసం అండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా దక్షిణాయనం రాత్రి, దేవతలందరూ కూడా నిద్రపోతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవతలు ఎవ్వరూ కూడా నిద్రపోరండి. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూక అని చెప్పి మహాకవి ఒక ఆయన చెప్తారు, భోజరాజు గారు. నిద్ర అనేటువంటి ముద్రలోకి వారు ఉంటారు తప్ప భగవంతుడు అనేటువంటి వాడు నిద్రపోవడం అనేటువంటిది ఎప్పుడూ జరగదు. ఆయన నిద్రపోయాడు అని అంటే ఇక ప్రపంచమంతా కూడా పడుకోవలసిందే. అది కూడా శాశ్వతమైనటువంటి నిద్రకు వెళ్ళిపోవాలి. కాబట్టి భగవంతుడు శయనావస్థలో అంటే నిద్రా ముద్రలోకి వెళతాడు. ఎందుకు? భగవంతుడు ఎప్పుడూ కూడా జగద్రక్షణ దీక్షితుడు. జగత్తు మొత్తాన్ని కూడా రక్షించాలి అని చెప్పే లోక కళ్యాణాన్ని కోరుకునే ఆయన కళ్యాణాదులు చేసుకుంటాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉంటారో ఆ శ్రీ మహావిష్ణువు శయనావస్థలోకి వెళ్ళేటువంటి మాసము దక్షిణాయము అని చెప్పి చెబుతారు. ఈ రోజున విశేషమైనటువంటి రోజు కూడా మనం అనుకుందాం. దాన్నే తొలి ఏకాదశి అని కూడా చెప్తారు. మరి దీనికి తొలి ఏకాదశి అనే మాట ఎలా వస్తుంది? ఏకాదశులు ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభమయ్యి చాలా ఏకాదశులు అయిపోయినాయి కదా, మరి తొలి ఏకాదశి అని చెప్పి ఎలా అని అంటారంటే, ఒకప్పుడు అయనం అనేటువంటిది 4 మాసాలతోటే ఉండేది. 4 ఋతువులు అనేటువంటివే ఋతువులు 4 మాసాలతోటే ఒక భాగం అనేటువంటిది ఉండేది. అంటే 6 ఋతువులు దక్షిణాయనము, 6 ఋతువులు ఉత్తరాయణం అన్నట్లుగా 6 ఋతువులు కాకుండా 4 ఋతువులతోటే నడుస్తూ ఉండేది కాలం పూర్వపు రోజుల్లో. అటువంటి సమయాల్లో ఆషాఢ మాసం ఏదైతే ఉందో ఆ ఆషాఢ మాసం మొదటి మాసంగా చెప్పేటువంటి వాళ్ళు. అలా మొదటి మాసంగా చెప్పినటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో ఆ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా చెప్పేవాళ్ళు అన్నమాట. దీన్నే శయన ఏకాదశి అని కూడా చెప్తారు. మరి దక్షిణాయనం ప్రారంభం అయిపోయింది కదా, ఈ దక్షిణాయనంలో చాలా రకాలైనటువంటి పనులు చేయకూడదు కదా అని అంటే, దక్షిణాయనంలో దేవతా ప్రతిష్టలు, గృహప్రవేశాలు, ఉపనయనం, వివాహం మొదలైనటువంటి శుభకార్యాలకు దక్షిణాయనం పనికిరాదు. కానీ మీరు దేవతార్చన చెయ్యడం కోసం సప్త మాతృకులతో కలిసి ఉండేటువంటి కామ్యమైనటువంటి దేవతారాధన చెయ్యడానికి అనువైనటువంటి మాసము ఆషాఢ మాసం. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది వర్షాకాలం. శరదృతువు ప్రారంభమయ్యి శరదృతువు అయిపోయి వర్ష ఋతువు ప్రారంభమయ్యి వర్షాకాలం వస్తూ ఉంటుంది. ఇదేమిటి గురువు గారు వర్షాకాలంలో భగవంతుడిని పూజించడం ఏమిటి అని అంటే, మరి మనం వర్షాకాలంలోనే ఇంటి పట్టున ఉండి సకల విధములైనటువంటి కోరికలు నెరవేరడం కోసం చాతుర్మాస్యం అనేటువంటి వ్రతాన్ని కూడా పట్టుకునేటువంటి సువర్ణ అవకాశం ఈ మాసంలో కలుగుతుంది. అందుకనే దీన్ని ఆషాఢ మాసం విశేషమైనటువంటి మాసంగా కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉగ్రదేవతా రూపాలైనటువంటి సప్త మాతృకలు ఎవరైతే ఉన్నారో భైరవ, నృసింహ, నరసింహ, మహిషాసురమర్దిని, అదేవిధంగా దుర్గా మొదలైనటువంటి
దేవతామూర్తుల యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది విశేషంగా వైఖానస సంహిత అనేటువంటిది చెబుతోంది. అనేక విధములైనటువంటి సంహితలు ఉన్నాయి. ఆ సంహితలలో ఇటువంటి దేవతా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్నటువంటి దేవతా విగ్రహాల యొక్క ప్రతిష్టాదులు కూడా దక్షిణాయనంలో చెయ్యవచ్చు అని చెప్తూ ఉన్నారు. మనం ఎలా అయితే కార్తీక స్నానాలు అని చెప్పి ఏ విధంగా మాఘమాస స్నానాలు అని చెప్పి ఆచరణ చేస్తూ ఉంటామో కొన్ని ప్రాంతాలలో ఈ ఆషాఢమాస స్నానాలు కూడా చేయడం జరుగుతుంది. ఆషాఢమాసానికి కూడా స్నాన ప్రాధాన్యత అంత గొప్పగా చెప్పబడింది ఋషుల చేత. ఈ మాసంలో స్నానం కాని, దానం కాని, జపం కాని, పారాయణ కాని ఏది చేసినా ఒక విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందిస్తున్నది. అదేవిధంగా ఈ మాసంలో పాదరక్షలు, ఉప్పు, లవణం అంటారు దాన్నే, గొడుగు మొదలైనటువంటివి గనక దానాలు చేసినట్లయితే దాని ఫలితం కూడా చాలా గొప్పది అని చెప్పాలి. సరే, ఆషాఢ మాసం యొక్క గొప్పతనం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే ఆషాఢ మాసంలో ఉండేటువంటి పండుగలు ఏమిటి, ఆషాఢ మాసంలో ఉండేటువంటి ఆచరణీయమైనటువంటి పనులు ఏమిటి, ఆషాఢ మాసంలో ఉండేటువంటి మరి ప్రధానమైనటువంటి తిథులు ఏమిటి అని అంటే, ఆషాఢ శుద్ధ విదియ చాలా ప్రధానమైనటువంటి తిథి. ఎందుకనంటే పూరీ జగన్నాథ రథయాత్ర కలియుగంలో ప్రతి మానవుడు కూడా దర్శించుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రం, అత్యంత వైభవోపేతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా పేరుగాంచిన జగన్నాథుని యొక్క రథయాత్ర ప్రారంభమయ్యేటువంటి మాసం ఆషాఢ మాసం. ఈ రోజు ప్రధానంగా చేసుకునేటువంటి తొలి ఏకాదశి కలిగినటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి కూడుకున్న మాసం ఆషాఢ మాసం. ఇక ఆషాఢ శుద్ధ ద్వాదశి వామన పూజ అని చెబుతారు. ఆ వామన పూజను కూడా విశేషంగా చేయడం అనేటువంటిది ఈ ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున జరుగుతుంది, రేపటి రోజున. ఇదే ఆషాఢ మాసంలో మనం ధనుర్మాసంలో కొలిచేటువంటి ప్రధాన దేవత అయినటువంటి గోదాదేవి కూడా జన్మించినటువంటి మాసం ఆషాఢ మాసం. ఇక మన అందరికీ తెలిసినటువంటి విషయమే, గురువు అనేటువంటి వాడు ప్రతివానికి ఉండవలసినదే. భగవంతునికి భక్తునికి మధ్య వారధిలాగా ఉండేటువంటి వాడు ఆచార్యుడు అని చెప్పుకుంటాం. శిష్యునికి ద్వితీయ జన్మనిచ్చేటువంటి వాడు ఆచార్యుడు అని కూడా చెప్పుకుంటాం. అటువంటి ఆచార్యుణ్ణి పూజించుకునేటువంటి గొప్పదైనటువంటి పౌర్ణమి కలిగినటువంటి గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా, ఆషాఢ పౌర్ణమిగా చెప్పుకునేటువంటి గొప్ప మాసం మన ఆషాఢ మాసం. రేపు రాబోతోంది 4 రోజుల్లో ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అంతవరకేనా అంటే ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో కూడా ఆషాఢ బహుళ పంచమిని నాగపంచమిగా చెప్తారు. అటువంటి నాగపంచమి రోజున నాగ దేవతారాధన చేయడం విశిష్టమైనది అని కూడా చెప్పారు పెద్దలు. ఇక ఆషాఢ బహుళ ఏకాదశి యోగిని ఏకాదశిగా దీన్ని చెప్తారు. కామ్యమైనటువంటి కొన్ని విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఆ రోజు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ప్రాంతీయానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి బోనాలు పండగలు అనేటువంటివి కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతూ ఉంటాయి. విశేషమైనటువంటి అమ్మవారి పూజలు కూడా ఈ ఆషాఢ మాసంలోనే మనకు జరుగుతూ ఉంటాయి. ఆ పండగల యొక్క విశేషాలు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి తిథుల యొక్క విశేషాలు అనేటువంటివి మనం ముందుకు వెళుతుండగా చెప్పుకుంటూ వెళదాం. అయితే
దీంట్లో కొన్ని ఆచరణలు అనేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఆచరణలలో ప్రధానమైనటువంటి 2 ఆచరణలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఆషాఢ మాసంలో ప్రధానంగా అందరూ కూడా, అందరూ అనంటే ప్రధానంగా స్త్రీలు, ఆడవారు కనీసం ఒక్కసారైనా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అనేటువంటి ఒక పత్రాన్ని నూరి చేతులు పండే విధముగా దానిని ధరిస్తూ ఉంటారు. అలా ధరించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, దాని యొక్క గొప్పతనం ఏమిటి, దాంట్లో ఉండేటువంటి సాంప్రదాయిక సౌభాగ్య కారణాలు ఏమిటి, దాంట్లో ఉండేటువంటి వైజ్ఞానికమైనటువంటి తత్వాలు ఏమిటి, ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. ఆహారంలో, ధరించడంలో గోరింటాకును, ఆహారంలో మునగపత్రమును కూడా ఈ ఆషాఢ మాసంలో మునగకాయలను కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి హిందూ సంప్రదాయంలో ఈ గోరింటాకు అనేటువంటి ఆకు ఏదైతే ఉందో అది మంగళకరమైనది, సౌభాగ్యాన్ని కలిగించేది. అటువంటి సౌభాగ్య చిహ్నముగా ఉన్నటువంటి దానిని ఈ మాసంలో ధరించడం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే, ఇది వర్షాకాలంతో కూడుకున్నటువంటి మాసము. మరి ఆడవారికి దాదాపుగా అనేక విధములైనటువంటి తెల్లవారులేస్తే చాలా నీళ్లతోటి చేసేటువంటి పనులు చాలా ఉంటూ ఉంటాయి. మరి అటువంటి సమయాల్లో సూక్ష్మ క్రిముల నుండి వారిని రక్షించడం కోసం ఉపయోగపడేటువంటి తత్వం కలిగినటువంటిది. వైజ్ఞానికతలో చూసినట్లయితే మన పెద్దవాళ్ళు ఒకటి మంగళకరముగాను, పౌరాణికముగాను, సాంప్రదాయం అని చెప్పి, ఆచారం అని చెప్పి చెప్పేటువంటి ప్రతి విషయంలోనూ కూడా విజ్ఞాన తత్వములు కూడా కలిగి ఉంటాయి. కొన్ని విషయాలను వారు బయటకి చెప్పరు, పెద్దలు ఆచరించారు, మరి మీరు కూడా ఆచరించాలి అని చెప్తూ ఉంటారు. అయితే దాంట్లో ఉన్నటువంటి నిగూఢ తత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పకూడనటువంటివి ఉంటాయి. అందువల్ల పెద్దవాళ్ళు దీన్ని ఆచరించు అంతే అని చెప్పి చెప్తారు. కానీ తర్వాత మనం ఏదో ఒక సమయంలో దానికి సంబంధించినటువంటి విషయాన్ని పరిశోధన చేసేటువంటి సమయంలో, ఓహో మన పెద్దవాళ్ళు ఇందుకే ఈ విషయాన్ని చెప్పారు, ఎంత తత్వం కూడి ఉందో చూడండి అని చెప్పి చెబుతారు. అందుకనే మన హైందవ సాంప్రదాయంలో ఉండేటువంటి పండగలలోనూ, ఉత్సవములలోనూ, ఆచారములలోనూ, సాంప్రదాయములలోనూ సైన్స్ కూడా దాగి ఉన్నది. మనకు ఉపయోగపడేటువంటి సైన్సే అందులో కూడా. కాబట్టి అటువంటి ఆషాఢ మాసంలో ఈ యొక్క గోరింటాకును ధరించడం వల్ల ఏం జరుగుతుంది అనంటే, ఈ గోరింటాకులో సహజంగా చల్లదనాన్ని ఇచ్చేటువంటి గుణం ఉంటుంది. మరి వర్షాకాలంలో వాతావరణం మార్పుల వల్ల మన శరీరంలో వేడితత్వం అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. ఆ వేడితత్వాన్ని తగ్గించగలిగేటువంటి శక్తి ఈ గోరింటాకులో ఉంది అని చెప్పి మన ఆర్షులు కనిపెట్టి, ఈ సమయంలో విశేషంగా ఆడవారికి దీని యొక్క ఉపయోగం అనేటువంటిది చాలా చక్కగా ఉందని చెప్పి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా దీనిని ధరించాలి అని చెప్పి దాన్ని ఆచారంగా తీసుకురావడం, దానిని మనందరం కూడా ఆచరించడం. కొన్ని ప్రాంతాలలో కొన్ని చోట్ల ఆడవారే కాకుండా ఆరోగ్య సంబంధమైనటువంటిది ఆడవాళ్లే ఆచరించాలా, మనం కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి మగవాళ్ళు కూడా ధరించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వర్షాకాలంలో వచ్చేటువంటి తేమ వల్ల ఎక్కువగా మనకి బాధను కలిగించేటువంటి ప్రదేశాలు ఏమిటయ్యా అంటే అరికాళ్ళు, అరిచేతులు. కాబట్టి ఆ కాళ్ళ గోళ్ల చుట్టూ మనకి తెలియనటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే వస్తాయో, సూక్ష్మ క్రిములు ఏవైతే చేరతాయో, అటువంటి
సూక్ష్మ క్రిములతోటి సహజమైనటువంటి పోరాటం చేయగలిగేటువంటి తత్వం కలిగినది, క్రిమి సంహారకంగా పనిచేయగలిగేది గోరింటాకు అని చెప్పి పెద్దలు కనిపెట్టి, ఎప్పుడైనా సరే రోగం ముదిరిన తర్వాత కాదు, రోగం ముందులోనే దానికి మందు వేయాలి. ఆషాఢ మాసం అని అంటే వర్షాకాలానికి ప్రారంభమైనటువంటి మాసం. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాదృశ్యతానం అని చెప్పినట్లుగా ఆషాఢ మాసము అని అంటే ఇక వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి ప్రధానమైనటువంటి అరిచేతులకు అరికాళ్లకు కూడా ఏ విధమైనటువంటి వ్యాధులు సోకకుండా ఉండడం కోసం మరి గోరింటాకులు అనేటువంటి దాన్ని ధరించడం జరుగుతుంది. ఆచారంలో ఉన్నటువంటి విజ్ఞానం ఇది. మన పెద్దవాళ్ళు మనకు అందించినటువంటి గొప్పదైనటువంటి విజ్ఞానం. అంతేకాకుండా మరి ఈ రోజున తొలి ఏకాదశి రోజున చాలా ప్రాంతాలలో పేలపిండి అని చెప్పి ఒక పిండిని తింటారు. మీకు అందరికీ తెలుసో తెలియదో తెలియదు, కానీ చాలా ప్రాంతాల్లో దాదాపుగా అందరికీ తెలిసే ఉండవచ్చు, మొక్కజొన్న పంటలు అనేటువంటివి ఇంటి చేరతాయి. ఆ మొక్కజొన్నలను చక్కగా పిండి చేసి ఆ పేలములతోటి దాన్ని పొడిగా చేసి దాన్ని తింటం అనేటువంటిది జరుగుతుంది. సత్తువ అంటారు దాన్ని. అందుకనే మహాభారతంలో సత్తుప్రస్థుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేటువంటి వాడు. అందుకనే సత్తు అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే పొలంలో పొలమును దున్నివేయగా, పొలమును కోతలు కోసేయగా అక్కడ రాలిపోయినటువంటి ధాన్యపు గింజలు ఏవైతే ఉంటాయో ఆ ధాన్యపు గింజలను ఏర్పొచ్చి తన కుటుంబం అంతా కూడా నడిపేవాడట సత్తుప్రస్థుడు అని చెప్పి. అంటే ఏ రోజు దొరికినటువంటి ధాన్యాన్ని ఆ రోజు దంచుకుని, ఆ దంచుకుని వచ్చినటువంటి బియ్యంతో వండినటువంటి పిండి పదార్థం ఏదైతే ఉందో ఆ పిండి పదార్థాన్ని తిని బ్రతికేటువంటి వాడు కాబట్టి అతనికి సత్తుప్రస్థుడు అని పేరు వచ్చింది. కుటుంబం మొత్తం దాంతోటే బతికేవాడట. అంతటి ధర్మాత్ముడు. ఆ సందర్భం, ఆ విషయం వేరు. అతని యొక్క ధర్మాత్మతాన్ని గురించి చెప్పడంలో ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సత్తువ అనేటువంటి పదం వచ్చింది కాబట్టి దానినే జీవితంగా ఏర్పరచుకుని బ్రతికినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనను తలుచుకున్నాం ఈ శుభదినాన. దానిని ఎందుకు తింటారు అని అంటే ఆ పేలాల పిండిని శరీరంలో ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా అవసరం. ఇంద్రియాలకు బలం అనేటువంటిది కూడా చాలా అవసరం. అందువల్ల పేలపిండి అనేటువంటిది అటువంటి శరీరములో ఉన్నటువంటి అవసరమైనటువంటి అంగములకు అంతటి బలాన్ని ఇస్తుందట. అదేవిధంగా నిగ్రహముగా ఉండగలిగేటువంటి శక్తిని కూడా ఆ పిండి పదార్థం అనేటువంటిది మనకి ఇస్తుంది. అందుకనే ఈ యొక్క మాసంలో వ్రతాలు అనేటువంటివి కూడా చాతుర్మాస్యం అనేటువంటి గొప్ప వ్రతమే చక్కగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి ఈ రోజు నుంచే ధారణ పారణము, సప్తముద్ర ధారణ పారణ వ్రతారంభం అని చెప్పి కూడా దీన్ని చెప్తారు. అటువంటి వ్రతారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి 4 నెలల పాటు ఈ వ్రతారంభం అనేటువంటిది జరుగుతుంది. దాన్నే చాతుర్మాస్య వ్రతం అని చెప్పి చెబుతారు. పాలకడలిలో శేషశయనం మీద శ్రీ మహావిష్ణువు శయనముద్రలోకి వెళ్ళేటువంటి రోజు. క్షీరాబ్దిలో స్వామి శయనముద్రలోకి వెళ్ళేటువంటి రోజును ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి అని చెప్పి చెబుతారు. ఈ ఏకాదశి యొక్క వ్రత ఫలితాన్ని కూడా, వ్రత వైభవాన్ని కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నటువంటి ఆ గోరింటాకు విషయంలో ఒక చిన్న విషయం ఉన్నది. ఎప్పుడైతే మనం ఆ గోరింటాకుతో ఉన్నటువంటి వేళ్లతోటి పదార్థమును కలిపి మనం తింటూ ఉంటామో ఆ రసం ఏదైతే ఉందో ఆ రసం ద్వారా వెళ్ళేటువంటి లోపలికి వెళ్ళేటువంటి మంచి పదార్థం ఏదైతే ఉందో అది
ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది అనేటువంటి విషయం మన పూర్వీకులు కనిపెట్టి ఇప్పటికీ కూడా హర్ష సాంప్రదాయంగా దానిని మనం చేస్తూ ఉన్నాం. ఇక ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, ఇవాళ అందరూ చెప్తారు దీన్ని తొలి ఏకాదశి అని చెప్పి. ఈరోజు ఉపవాసాలు ఉండడము. ఉపవాసం అనంటే సమీప వాస అని చెప్పారు. ఎవరి సమీపంలో వాసము? భగవత్ సమీప వాస. భగవత్ సమీప వాసము అనేటువంటిది ఎలా కలుగుతుంది అని అంటే, మనం గనక ఏదైనా ఆహారం తీసుకున్నట్లయితే ఆ ఆహారం వల్ల మరల బయటికి వెళ్ళడమో లేదంటే భగవంతుని యొక్క ధ్యానం నుంచి మనస్సు మరలడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నిరాహారమై అని చెప్పాల. అందుకనే ఉపవాస శబ్దమే చెప్పారు తప్ప నిరాహారుడై అని చెప్పి పెద్దలు చెప్పలేదు. అయితే ఉపవాస అనేటువంటి పదానికి సాక్షాత్ అర్థం ఏమిటంటే దైవ సమీప వాస. అంటే దైవ సమీప వాసము అనంటే మనం దేవుడి రూములో కూర్చునే ఉండాలా అనే సందేహం కూడా కలగవచ్చు. దేవుడి రూములో కూర్చుని భగవంతుని యొక్క పటాల దగ్గరే కూర్చుని లేదంటే అక్కడే దేవాలయంలోనే కూర్చుని అని కాదు. మన మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు భగవన్నామ స్మరణ చెయ్యడమే ఉపవాసము. మరి భగవన్నామ స్మరణ మానసికమైనటువంటి తత్వం కలిగినటువంటిది. కాబట్టి శరీర ధర్మాలుగా మనం ఏదైనా పదార్థాలు తీసుకున్నట్లయితే మనస్సు కాస్త చెలించవచ్చు అనేటువంటి ఉద్దేశ్యంతో చాలా తేలికైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ అసలు నిరాహారులై కూడా ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి మహానుభావులు కూడా మనకు కనిపిస్తూనే ఉంటారు. అసలు ఎందుకు పెట్టారు ఈ ఆహారం నిరాహారం అవ్వాలి అని? ఒక పక్షంలో ఒక్క రోజున, కనీసం ఒక్క రోజున 15 రోజులకు ఒక్క మారు నిరాహారుడై గనక ఖాళీ పొట్టతో ఉన్నట్లయితే జలపానము మాత్రమే చేస్తూ అది ఆరోగ్యానికి చాలా మంచిది. అలా ఉండడం అనేటువంటిది ఆరోగ్యప్రదం. అలా ఆ రోజు మొత్తం కూడా ఏం తినకుండా ఉండి మర్నాడు పారణ చేయడం ఇహపర సాధకము. అటు భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుందని చెప్పి ఇటు మన శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పి ఈ ఏకాదశి వ్రత నిరాహార వ్రతం అనేటువంటిది పెద్దలు పౌరాణికంగా మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే అలా ఉపవాసం ఉంటూ మనం చక్కగా ఈ ఏకాదశి వ్రతాన్ని చక్కగా చేయవచ్చు. చాతుర్మాస్య ఆరంభం కూడా ఇవాళే ప్రారంభం అవుతుంది. ఇటువంటి సందర్భంలో ఆ చాతుర్మాస్య వ్రత నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. చాతుర్మాస్యం అనేటువంటిది ఎవరో స్వామీజీలు, పీఠాధిపతులు లేదంటే ఇంకెవరైనా దీక్షలో ఉండేటువంటి వారు మాత్రమే చేస్తారు అని కాదు. చాతుర్మాస్య వ్రతాన్ని చతురాశ్రమములలో ఉండేటువంటి వారందరూ కూడా చెయ్యవచ్చు అని చెప్పి మనకు పురాణం చెప్తున్నది. కాబట్టి ఆ చాతుర్మాస్య వ్రత నియమములను కొన్ని చెప్పుకుందాం. ఆషాఢ పౌర్ణమి నుండి శ్రావణ పౌర్ణమి వరకు కూడా శాకవ్రతం అని చెప్పి వ్రతాన్ని చేస్తారట. అంటే ఆ సమయంలో శాకములను విడుచుట. శ్రావణ పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు దధి వ్రతం అని చెప్పారు. దధి అంటే పెరుగు. ఆ పెరుగుని విడిచిపెట్టి ఆ మాసం అంతా కూడా పెరుగు లేకుండా ఆహారాన్ని స్వీకరించడం. భాద్రపద పౌర్ణమి నుండి ఆశ్వీజ పౌర్ణమి వరకు క్షీరవ్రతం అని అన్నారు. ఆశ్వీజ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ద్విదళ వ్రతం. 4 వ్రతాలు కూడా చెప్పడం జరిగింది. మొదలు శాకవ్రతం, 2 దధి వ్రతం, 3 క్షీరవ్రతం, 4 ద్విదళ వ్రతం. అంటే ఏమిటో చూద్దాం. అంటే దశేంద్రియములను కూడా రక్షించేటువంటి వాడు భగవంతుడు.
అతీతుడైనటువంటి వాడు కూడా భగవంతుడే. పెంపున తల్లివై కలుష బృంద సమాగమమందకుండ రక్షింపను తండ్రివై మేయు వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై కృప గురించి పరంపు నిరంపుగాక సంపదలీయ నీవె గతి దాశరథి కరుణాపయోనిధి అని చెప్తారు కంచర్ల గోపన్న గారు. మనలో ఉండేటువంటి దశేంద్రియములకు కలిగేటువంటి రోగములను నివారించేటువంటి వెజ్జు ఎవరయ్యా అంటే, వైద్యు ఎవరయ్యా అంటే భగవంతుడే. అందుకే అటువంటి భగవంతుణ్ణి ఆరాధించడమే, అసలు పరమాత్మనే ఏకాదశిగా భావించడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. అందుకనే భగవంతుని సమీపం యందు మనస్సును లగ్నపరచడం అని చెప్పి ఉపవాసాన్ని చెప్పారు. అంటే ఒకే చోట ఉండి ఇటు వెళ్ళక మరి ఒక దీక్షగా అనుష్ఠానం చేసుకోవడానికి అనువైనటువంటి ఆరంభాన్ని కలిగించేటువంటి మాసమే ఆషాఢ మాసం. దాన్నే చాతుర్వ్రత నియమము అని చెప్పి చెబుతారు. శిష్య ప్రబోధనానికి కూడా ఈ మాసం చాలా గొప్పదైనటువంటిదని చెప్పి చెబుతారు. జపానుష్ఠాలకు కూడా చాలా గొప్పదైనటువంటి మాసం అని చెప్పి చెబుతారు. మరి ఈ మాసములలో కనీసం 2 నెలలైనా ఎటు వెళ్లకుండా ఉండి మాస దీక్షను చేసేటువంటి మహానుభావులు కూడా మనకు కనిపిస్తూనే ఉంటారు. అందువల్ల ఆషాఢ మాసంలో శాకవ్రతం చేయడం, కొన్ని రకములైనటువంటి శాకములను తినకుండా ఉండడం, ప్రధానంగా ఆకుకూరలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తీసుకోకూడదట. వర్షాకాల సమయం కదా, అందువల్ల దానివల్ల అనారోగ్యం అనేటువంటిది సంభవించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటువంటి సమయంలో ఈ చాతుర్మాస్యం నియమ ప్రకారం నేను చెప్పేది, చాతుర్మాస్య వ్రతాన్ని ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు ఆషాఢ మాసం పౌర్ణమి నుండి శ్రావణ పౌర్ణమి వరకు శాకవ్రతం చేస్తారు. అటువంటి శాకవ్రతం చేసేటువంటి సమయంలో ఆకుకూరలను విరివిగా తీసుకోరు, దాదాపుగా తీసుకోరనే చెప్పాలి. చివరికి పోపులలో వేసేటువంటి కర్వేపాకును కూడా వినియోగించరు, కొత్తిమీర మొదలైనటువంటి వాటిని కూడా వినియోగించరు. జీలకర్రకు బదులు సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాలను వినియోగిస్తారు. కారములకు బదులు మిరియములతో ఉండేటువంటి ఘాటును వినియోగిస్తారు. ఇదంతా కూడా ఆరోగ్య నియమానికి కూడా వాళ్ళకి తట్టుకునే విధంగా ఉంటుంది చాతుర్మాస్యం చెయ్యడానికి అని చెప్పి చెప్తారు. తర్వాత శ్రావణ మాసంలో దధిని విడిచిపెట్టమన్నారు. తర్వాత క్షీరాన్ని విడిచిపెట్టమన్నారు. ఎందుకయ్యా అంటే ఆషాఢ మాసంలోనే శ్రావణ మాసం, ఈ ఆషాఢంలోనూ శ్రావణ మాసంలో కూడా దధి వ్రతాన్ని పాటించడం అనేటువంటిది కొంతగా జరుగుతుంది అని అంటే అప్పుడే పశువులు అనేటువంటివి కొత్తగా వస్తాయి. కొత్తగా వచ్చినటువంటి పశువుల నుండి వచ్చేటువంటి క్షీరం ఏదైతే ఉందో కాస్త అది రోగకారకంగా ఉంటుంది. కాబట్టి అందుకనే మన పెద్దవాళ్ళు పశువులు ఈనిన తర్వాత కొన్నాళ్ల పాటు దీనిని లేగడి పాలు, తరిపి పాలు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ లేగడి పాలు ఏవైతే ఉంటాయో ఆ లేగడి పాలతో ఏర్పడినటువంటి దధి ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. అందువల్ల వాటిని వినియోగించరు. తర్వాత చివరిది 4వది ద్విదళ వ్రతం అని చెప్పారు. ఈ ద్విదళ వ్రతం అని అంటే 2 బద్దలుగా అయ్యేటువంటి పప్పు గింజలను వాడకుండా ఉండడం. ఆశ్వీజ పౌర్ణమి నుండి మరి కార్తీక పౌర్ణమి వరకు కూడా, చాతుర్మాస్యాంతం వరకు కూడా ఈ ద్విదళ వ్రతాన్ని చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అంతా కూడా దాదాపుగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహర్షులు చెప్పినటువంటి విషయమే. ఈ చాతుర్మాసం జరిగేటువంటి ఈ 4 నెలల్లోనూ కూడా తోలుకు సంబంధించినటువంటి ఉపకరణాలను వాడకూడదు.
నిమ్మ వాడకూడదు. భగవంతునికి నివేదన చెయ్యనటువంటి ఆహారం ఏది కూడా తినకూడదు. పరాన్న భోజనం చెయ్యకూడదు. తేనె, పొట్లకాయ, రేగుపళ్ళు, ముల్లంగి, గుమ్మడి, చెరకు, కొత్త ఉసిరిక పప్పు, చింతపండు, అంతే విధంగా మంచం పైన శయనం చేయడం, తర్వాత భార్యాభర్తలు కలవడం, మినుములు, ఉలవలు, తెల్ల ఆవాలు మొదలైనటువంటివి ఏవి కూడా తీసుకోకూడదు అని చెప్పారు చాతుర్మాస్య వ్రత నియమములలో. ఈ 4 మాసాలు కూడా శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము. అయితే ఆషాఢం నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఆషాఢం పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకు అని అన్నారు కాబట్టి ఈ 4 మాసములలో ఎవరైతే గుడము అని చెప్పేటువంటి బెల్లమును, జాగరి అంటారు దాన్నే, ఆ జాగరిని గనక వదిలిపెట్టేస్తే మధురమైనటువంటి స్వరం వస్తుందట. నూనెను గనక వదిలిపెట్టేస్తే అంగ సౌందర్యం ఏర్పడుతుందట. యోగాభ్యాసం గనక చేసినట్లయితే బ్రహ్మానంద భరితుడవుతాడట. తాంబూలములను గనక వదిలిపెట్టేస్తే యోగ సిద్ధి కలుగుతుందట. అదేవిధంగా ఈ మాసములలో మౌనవ్రతము గాని, గంగా స్నానము గాని, విష్ణు వందనము గాని, విష్ణు ఆలయ ప్రదక్షిణములు గాని చేయడం వల్ల కూడా చాలా గొప్పవైనటువంటి జన్మలలో కలిగేటువంటి పాపములు ఏవైతే ఉంటే అవన్నీ కూడా పోతాయి అని చెబుతున్నారు. ఇక కామ్యవ్రతములు ఎవరైతే చేస్తారో అటువంటి కామ్యవ్రతములు చేసేటువంటి వారు దేనిని విడిచిపెట్టడం వల్ల ఏ ఫలం కలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. బెల్లాన్ని విడిచిపెట్టడం వల్ల మధురమైనటువంటి స్వరం కలుగుతుంది. నూనెను ఏ విధంగానైనా తీసుకోవడం మానేస్తే దేహ సౌందర్యం పెరుగుతుంది. యోగాభ్యాసం వల్ల బ్రహ్మపదం లభిస్తుంది. తాంబూలం తీసుకోవడం, తమలపాకును తీసుకోవడం వదిలేయడం వల్ల యోగసిద్ధి కలుగుతుందని, ఘృతం అంటే నెయ్యి, దానిని గనక వదిలేస్తే నునుపైన దేహం ఏర్పడుతుందట. శాకములను త్యజించినట్లయితే పక్కవాన్న సిద్ధి కలుగుతుంది. జఠరాగ్ని ఏదైతే ఉంటుందో ఆ జఠరములో ఉండేటువంటి సకల విధములైనటువంటి క్రిములన్నీ కూడా పోయి అన్నశుద్ధి అనేటువంటిది ఉదరంలో కలుగుతుంది అని చెబుతున్నారు. పాదాభ్యంగము గనక విడిచిపెట్టినట్లయితే సుగంధ దేహ సిద్ధి వస్తుందట. మరి పెరుగు, పాలు, మజ్జిగ వీటిని గనక వదిలిపెట్టేస్తే విష్ణులోక సాయుధ్యం పొందుతామట. తాళి ఎందు వండిన అన్నం తినడాన్ని వదిలేస్తే వంశాభివృద్ధి కలుగుతుందట. భూమి మీద దర్భశయ్యపై శయనించినట్లయితే అది ఉత్తమమైనటువంటి జన్మ అవుతుందట. ఒకవేళ భూమిపైనే కూడా భుజించేటువంటి వాళ్ళు ఈ మాసాలలో మనకు కనిపిస్తూ ఉంటారు. అలా భుజించినట్లయితే నృపత్వం అనేటువంటిది ఏర్పడుతుందట. రాజత్వం కలుగుతుంది, ప్రభుత్వత ఏర్పడుతుంది అని చెబుతున్నాడు. మధ్య మాంసములను గనక విడిచిపెట్టినట్లయితే ముని అవుతాడట. ఒకరోజు విడిచి ఒకరోజు తప్పున ఉపవాసం కనుక చేసినట్లయితే దానినే ధారణ పారణ వ్రతం అని చెప్పని అంటారు. దానివల్ల బ్రహ్మలోక సిద్ధి కలుగుతుందట. కోళ్లను, వెంట్రుకలను మొదలైనటువంటి వాటిని కత్తిరించకుండా ఉన్నట్లయితే గంగా స్నాన ఫలితం కలుగుతుందట. విష్ణు వందనం చేయడం వల్ల గోదాన ఫలితం కలుగుతుందట. విష్ణు పాద స్పర్శ చేత కృతార్థత్వం వస్తుందట. దేవగృహ దేవాలయాల్లో ఏవైతే సేవలు ఉంటాయో శుభ్రపరిచేటువంటి సేవలు మొదలుకొని ఏవైనా సరే సేవలు చేసినట్లయితే వారికి నృపత్వం అనేటువంటిది పొందుతారట. 100 ప్రదక్షిణములు గనక ఈ 4 మాసములలో చేయగలిగితే వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెబుతున్నారు. ఏకభుక్తం చేయడం వల్ల అగ్నిహోత్ర కర్మాచరణతో సమానమైనటువంటి ఫలం వస్తుందట. అయాచితంగా దొరికింది భుజించడం అంటే ఆకలి వేసిన సమయానికి ఏది దొరుకుతుందో దానికోసం వేచి చూడక
ఆ సమయానికి భగవద్దత్తమైనటువంటిది ఏదైతే దొరుకుతుందో దాన్ని తిని తృప్తి పడితే వాపి కూప తటాకాదులు అంటే చెరువులు, హ్రదములు, బావులు తవ్విస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో వాటిని ప్రతిష్ఠించినటువంటి ఫలితం కలుగుతుందట. ఈ 4 మాసములలో అయాచితంగా దొరికింది భుజించి తృప్తి పడితే. పగటిపూట 6వ ఝామున ఎవరైతే భుజిస్తారో వారికి చిరకాల స్వర్గం కలుగుతుందట. శిలాభోజనం చేత ప్రయాగ స్నాన ఫలితం కలుగుతుందట. ఇంతటి గొప్ప మాసం అండి ఆషాఢ మాసం. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక ఆషాఢ మాసంలో తదుపరి వచ్చేటువంటిది శ్రావణ పూర్ణిమ. గురువుని గురించి గొప్పగా చెప్పేటువంటి విషయం విద్యాధనం బలం చైవ తేషాం భాగ్యం నిరర్థకం ఏషాం గురుకృపా నాస్తి అధో గచ్చంతి పార్వతి. పరమేశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఎవరి దగ్గరైతే విద్య, ధనము, బలము, భాగ్యము ఉంటాయో అటువంటి వారికి గురువు యొక్క కృప లేకపోతే, గురువు అనుగ్రహం కనుక లేకపోతే అదంతా కూడా నిరర్థకమైపోతుంది అని చెప్పారు. ఈ సమయంలోనే బ్రహ్మ యొక్క, విష్ణువు యొక్క, రుద్రుని యొక్క, పితృదేవతల యొక్క, సిద్ధచారణుల యొక్క, అందరి యొక్క అనుగ్రహం కలిగేటువంటి మాసం ఇది. అందుకే వ్యాస పౌర్ణమిగా మనకి ఇంతటి సంస్కృతిని అందించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు. అటువంటి వ్యాస భగవానుడు జన్మించినటువంటి మహత్తరమైనటువంటి మాసము వ్యాస పౌర్ణమి రోజు. మనకి ఇన్ని విషయాలు చెప్పుకోగలుగుతున్నాము ఈ రోజునంటే ఆ అన్ని విషయాలకి ఆలవాలమైనటువంటి వాడు మహానుభావుడు భగవాన్ బాదరాయణ స్వరూపుడైనటువంటి మహానుభావుడైనటువంటి వాడు వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడు యొక్క పుట్టుక కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరిగింది. అంతటి విశేషం కలిగినటువంటి మాసము. ఒకానొక సమయంలో దేవతలకు బృహస్పతి యొక్క అనుగ్రహం కలగక దేవతలు వారి యొక్క ధన మదాంధములతోటి విర్రవీగేటువంటి సమయంలో గురువుని పట్టించుకోకపోతే ఆ గురువు వారిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు తర్వాత పశ్చాత్తాపంతో గురువుని ఆశ్రయించాలన్నా కూడా వారికి అది కలగనటువంటి సమయంలో గురువు మాయా విద్యతోటి దాక్కుంటే రాక్షసులు వారి మీద పడి దేవలోకాన్నంతా కూడా ఆక్రమించుకున్నప్పుడు రాక్షసులు కూడా ఎక్కిరిస్తారట, మీకు మీ గురువు యొక్క అనుగ్రహం కలగలేదు, అందుకనే మీరు మా చేతిలో ఓడిపోయారు అని చెబుతారట. అప్పుడు రాక్షసులు ఎందుకు దేవతల మీద అలా గెలవగలిగారు అని అంటే, రాక్షసులు ఏది చేసినా ఎట్లా చేసినా శుక్రాచార్యుడి యొక్క మాటను మాత్రం జవదాటలేదట. అలా జవదాటకపోవడం వల్ల గురువు అనుగ్రహం గనక ఉన్నట్లయితే సకలము సంపాదించవచ్చు. గురు గోవిందు దోవు ఖడే కాకేలా గోపాయ్ బలిహారి గురువు ఆప్నే గోవింద దియో బతాయ్ అని చెప్తారు. గురువు గోవిందుడు కనిపిస్తే ముందు ఎవరికి నమస్కారం చేస్తావయ్యా అంటే గురువుకే నమస్కారం చేస్తారని చెప్తారట బుద్ధిమంతులు. అటువంటిది గురువు అనుగ్రహము. అంతటి గురువు అనుగ్రహాన్ని, అంతటి గొప్ప గురువైనటువంటి గురు కృప కలిగించేటువంటి మాసమే ఈ ఆషాఢ మాసము. గురు పౌర్ణమి 4 రోజుల్లో రాబోతున్నది. మన గురువులను మనం పూజించుకునేటువంటి మహత్తరమైనటువంటి గురువులందరికీ కూడా గురువైనటువంటి వ్యాస భగవానుడు పుట్టినటువంటి రోజు. ఆ విధంగా బ్రహ్మను ఆశ్రయిస్తే తర్వాత విశ్వరూపుని వాళ్ళు గురువుగా భావించి ఆ పూజించడం వల్ల ఆ విశ్వరూపుడు 3 తలలతోటి ఉన్నటువంటి రచన అనేటువంటి రాక్షస స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ 3 తలలు కలిగినటువంటి విశ్వరూపునికి మరి తల్లి అట.
మరి రాక్షస పక్షంలో ఉన్నటువంటి తల్లి కలిగినటువంటి వాడు కాబట్టి ఆ రాక్షసులందరూ కూడా దాదాపుగా మావయ్య వరుసగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టం కాబట్టి ఆ విశ్వరూపుడు వాళ్ళ పక్షంలోనే ఉంటూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎప్పుడైతే ఆ విశ్వరూపుణ్ణి గురువుగా భావించి సేవించారో వీళ్ళకి గురువనుగ్రహం చేత ఆ విశ్వరూపుడు పౌరోహిత్యాన్ని వాళ్ళకి చేసి స్వర్గ పౌరోహిత్యాన్ని అందుకుని వాళ్ళకి నారాయణ కవచాన్ని అందించి వాళ్ళ యొక్క పదవి మళ్ళీ వాళ్ళకి వచ్చేటట్టుగా చేశాడట. అది గొప్ప విషయం, గురు పౌర్ణమి యొక్క విశేషము. ఆ రోజున వ్యాసకృతమైనటువంటి పురాణాలను వాటన్నిటినీ కూడా పూజిస్తూ చక్కగా శ్రీకృష్ణ పరమాత్మను మధ్యలో పెట్టుకుని వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధములను చుట్టూ ఆవాహన చేసుకుని శ్రీకృష్ణ పంచక మంటపం అని చెప్పి చెబుతారు. దానికి ఎదురుకుండా పరమ గురువును, పరమేష్ఠి గురువును, పరంపరా గురువులను ఉంచి ఆ దాంట్లోనే నారాయణుని, సదాశివుణ్ణి, బ్రహ్మను, వశిష్ఠుణ్ణి, శక్తిని, పరాశర, వ్యాస, సుఖ, గౌడపాద, గోవింద భగవత్పాద శంకరాచార్యులందరినీ కూడా ఆ గురు పరంపరను మొత్తాన్ని కూడా ఆరాధించుకునేటువంటి రోజు రాబోతున్నటువంటి గురు పౌర్ణిమ. అంతటి గురు అనుగ్రహం కలిగేటువంటి రోజును కలిగిన మాసమే ఆషాఢ మాసము. ఇక ఆషాఢ బహుళ పంచమి ఇందాకే చెప్పుకున్నాం మనం, నాగారాధనకు విశేషమైనటువంటి రోజని. ఇక ఆషాఢ బహుళ యోగిని ఏకాదశి అని అంటారు. బహుళ ఏకాదశి కూడా చాలా గొప్పదే. ఆ రోజున అష్టదిక్పాలకులలో ఒకడైనటువంటి కుబేరుడు తనకు నిత్య శివ పూజలో సహాయకుడుగా ఉండేందుకు ఒక పరిచారకుడు నియమించుకున్నాడట. చిన్న విషయం ఇది చెప్పుకున్నాక మనం ఇక ఈ యొక్క సభను విజయవంతం చేసుకుందాం. అలా నియమించుకున్నటువంటి పరిచారకుడు ఒకసారి భార్యాలోలుడై పూజా సమయానికి పూలు తెచ్చేందుకు రాలేదు, మరిచిపోయాడు. పూజకు ఆటంకం కలపడం వల్ల కుబేరుడు ఆ పరిచారకుడిని కుష్టి రోగి అయిపోవాలి అని చెప్పి శపించాడట. కుష్టి వ్యాధితో పీడితుడయ్యాడు ఆ పరిచారకుడు, ఎన్నో కష్టాలను అనుభవించాడు. చివరికి ఈ ఆషాఢ బహుళ ఏకాదశి రోజున, అంటే రాబోయేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ వ్యాధి నుండి విముక్తుడై కుబేర శాపము నుండి కూడా విముక్తుడయ్యాడు. అందువల్ల ఏకాదశి తిథి రోజున విష్ణు ప్రీతికరమైనదిగా చెప్తూ ఉంటారు. అటువంటి రోజున విష్ణువాలయంలో అర్చనలు చేయవచ్చు. అంతేకాకుండా చాతుర్మాస్యం ఏదైతే ఉందో ఆ చాతుర్మాస్యం అనేటువంటిది విష్ణువులకే కాదు అందరికీ కూడా ఆచరణమైనటువంటిది. శివారాధన చేసేటువంటి వారు కూడా ఎవరైనా సరే చెయ్యగలిగేటువంటి వ్రతం చాతుర్మాస్య వ్రతం అని చెప్పి ఆ చాతుర్మాస్య వ్రతం ఆరంభమయ్యేటువంటి రోజుని ఈ శ్రావణ మాసంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఆషాఢ మాసంలో చేయగలిగినటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి ఆచరణ వల్ల కలిగేటువంటి ప్రయోజనములు, ఆషాఢ మాసము యొక్క గొప్పతనము, దాంట్లో ఉండేటువంటి పండగలు, అందులో ఉండేటువంటి తిథులు, వాటి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, మరి బోనాల పండగ అనేటువంటిది కూడా మనం చేస్తూ ఉంటాం ఈ ఆషాఢ మాసంలో. అంతేకాకుండా వారాహి నవరాత్రులు అనేటువంటివి విశేషంగా చేస్తూ ఉంటారు. వారాహి నవరాత్రులు కూడా గుప్తంగా చెయ్యాలి. అందుకనే సప్తమాతృకల యొక్క ఆరాధన చెయ్యడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్పారు. గుప్త నవరాత్రులుగా చెయ్యాలి. ఆ గుప్త నవరాత్రులుగా చేయడం వల్ల వారాహి దేవి యొక్క అనుగ్రహం కూడా మనం పొందవచ్చు. అటువంటి వారాహి గుప్త నవరాత్రులు చేసేటువంటి మాసము కూడా ఆషాఢ మాసమే. మరి గ్రామ దేవతలను, మహంకాళి అమ్మవారిని కొలిచేటువంటి బోనాలను బహుశ్రద్ధగా తెలంగాణ ప్రాంతంలో చేసేటువంటి ఒక ఉత్సవం. ఆ ఉత్సవాల్లో శుక్రవారాలలో
అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పూజలు చేస్తారు. రంగభవిష్యవాణి పోతురాజుని ఆరాధన చేస్తారు ఆ సమయంలో. తర్వాత రంగ భవిష్యద్వాణి అని చెప్తారు. చివరి రోజున ఆ ఎవరైతే అటువంటి ఆరాధన చేస్తూ ఉంటారో బోనాలలో వారికి అమ్మవారు కూడా వచ్చి జనులు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తుంది అని చెప్పి అంత గొప్పదైనటువంటి బోనాల పండగను ఆచార సంప్రదాయంగా ఆచరించేటువంటి ప్రధానమైన మాసము ఈ ఆషాఢ మాసము. ఆషాఢ మాసం అనంటే శూన్యమాసమని, దక్షిణాయనంలో వచ్చేటువంటి మాసమని, ఇక్కడ శుభకార్యాలు అనేటువంటివి పనికిరావని అని కొన్ని జాతకపరమైనటువంటి ముహూర్తపరమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి పనికిరావు. కానీ ఆధ్యాత్మిక తత్వానికి ఆధారభూతమైనటువంటి మాసం ఏదయ్యారంటే ఆషాఢ మాసమే. ఇంకా చివరిగా ఒక్క విషయం చెప్తాను. ఈ ఆషాఢ మాసంలో నవదంపతులు అనేటువంటి వారు కూడా ఒక చోట ఉండకూడదు అని చెప్పారు. న్యాయంగా నవదంపతులు అనేటువంటి వారు ఉండకూడదు అనేటువంటిది శాస్త్రం చెబితే, ధర్మం చెబితే దానిని కొంత మార్చుకున్నారు. అత్తా కోడళ్ళు అత్త గుమ్మం దాటకూడదు, కోడలు గుమ్మం దాటకూడదు, అత్త అల్లుడు గారింటిది గుమ్మం దాటకూడదు అనేటువంటిది అది మార్పుగా వచ్చింది. న్యాయంగా అయితే కొత్తగా వివాహమైనటువంటి వారు వర్షాకాల సమయంలో సామాన్యమైనటువంటి పూర్వీకుల యొక్క ఆలోచన ఏమిటయ్యా అంటే ఈ వర్షాకాల సమయంలోనే మరి పూర్వకాలంలో వ్యవసాయదారులు అనేటువంటి వ్యవసాయం అనేటువంటిది మనకి ప్రధానమైనటువంటి సంపద. పాడి పశువులు అనేటువంటివి ప్రధానమైన సంపద. అటువంటి సమయంలో వివాహమైనటువంటి యువకుడు యజమాని ఎవరైతే ఉంటాడో అటువంటి యజమాని భార్యతోటి గడిపేస్తే మరి ఆ సంవత్సరం అంతా కూడా తినడానికి తిండి దొరికేది కాదట. అందువల్ల ఆ సమయంలో భార్యకు దూరంగా ఉన్నట్లయితే అతడు వ్యవసాయ పనులు ఏవైతే ఉంటాయో వాటిని చేసుకోవచ్చు అనేటువంటి ఆంతరంగికమైనటువంటి అర్థం ఒకటి. అందులోనూ ఆషాఢ భూతి అనేటువంటి రాక్షస సంచారం జరుగుతూ ఉంటుంది. అందులోనూ ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, వర్షాకాలం ప్రారంభమయ్యి ఆ వర్షాకాల సమయం అనారోగ్యాలు అంటే భగవంతుడు కొంత యోగ నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ భగవంతుని యొక్క దృష్టి కొంత తగ్గుతుంది. కాబట్టి రోగ భయం అనేటువంటిది ఆషాఢ మాసం నుంచి ప్రారంభమవుతుంది వర్షాకాలం వల్ల కూడా. అందువల్ల భగవంతుణ్ణి ధ్యానించుకునేటువంటి మాసంగా కాబట్టి ఆ భగవద్ ధ్యాన మాసములలో నిగ్రహత్వం అనేటువంటిది కూడా ఉండాలి. కాబట్టి ఆషాఢ మాసంలో కొత్త దంపతులు అనేటువంటి వారు కలవకూడదు అని మాత్రమే చెప్పారు. అయితే మన వాళ్ళు చాలా తెలివిగా అబ్బాయిది ఒక ఊరు అమ్మాయిది ఒక ఊరు అయితే ఈ అబ్బాయి అమ్మాయిని వేరే ఊళ్ళో ఉంచుతున్నామండి, అత్తగారింటి దగ్గర కోడలు ఉండట్లేదు, అత్తగారింటి దగ్గర అల్లుడు ఉండట్లేదు, కాబట్టి వీళ్ళిద్దరిని వేరే చోటు ఉంచుతున్నామండి అని చెప్పి అలా ఉంచేస్తారు. అది కొంత సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఏదో నాకు తెలిసినంత వరకు భగవద్ అనుగ్రహం చేత, గురువు అనుగ్రహం చేత ఇన్ని విషయాలను మీతో పంచుకునేటువంటి సువర్ణ అవకాశం కల్పించినటువంటి ప్రీ గురుకుల్ సంస్థ వారికి, ఇప్పటి వరకు కూడా విన్నటువంటి భగవత్ స్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా నమోవాకములు తెలియచేస్తున్నాను. మనం పూర్వపు పాటలు కూడా చూసినట్లయితే, రోజులు మారాయి సినిమాలో కనుక చూసినట్లయితే అక్కడ ఆమె కట్టి పంపిస్తూ ఉంటుంది భర్తను వ్యవసాయం చేయడం కోసం. కల్లా కపటం కాననివాడ, లోకం పోకడ తెలియనివాడ, ఎరువక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న అని చెబుతూ ఉంటారు. అందుకనే ఈ ఆషాఢ మాసంలో తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. గురువు గురించి కూడా ఒక చిన్న విషయాన్ని పద్య రూపంలో నేను గురువు గురించి రాసినటువంటి ఒక్క చరణాన్ని చెప్పి ఈ తరగతిని విజయవంతంతో విరమిద్దాము. గురువులోని గొప్పతనం, గురువులోని మంచితనం,
తెలుసుకున్న వారికి గురువే ఒక మూలధనం. తల్లి తండ్రి కన్న మిన్నయన్న గురువురా, ఆ గురువునెప్పుడు జీవితాన మరువబోకురా, నువ్వు మరువబోకురా. అంత గొప్పవాడు గురువు. ఆ గురువు యొక్క ప్రాధాన్యతను కూడా తెలిపేటువంటి మాసం ఆషాఢ మాసము. కాబట్టి గుణదోషౌ ఉధౌ గృహ్ణన్ ఇందుక్ష్వేడా వివేశ్వరౌ శిరసా శ్లాఘతే పూర్వం పరంకంఠేరి యచ్చతి అన్నట్లుగా చెప్పినటువంటి వాటిల్లో దోషాలు ఉంటే మీరు గ్రహించవద్దు, ఇతరులకు చెప్పవద్దు. గుణములు ఉంటే వాటిని మాత్రం శిరస్సున ధరించి అందరూ కూడా ఆషాఢ మాసం యొక్క వైభవాన్ని కొంత తెలుసుకుని ఉండవచ్చు అని చెప్పి భావిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.